ఈ వీడియో కరోనా వైరస్ గురించి. యూఎస్లో ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేస్తారు. ఆ ఉరిశిక్ష అమలు చేయడానికి కొన్ని గంటల ముందు కొంతమంది సైంటిస్టులు జైలుకి వెళ్ళి, నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి ఉరిశిక్షలో చనిపోతున్నావు కాబట్టి నీకు మా ఎక్స్పెరిమెంట్లో భాగంగా మీకు పాము కాటుతో మిమ్మల్ని చంపేస్తామని చెప్తారు. దానికి ఆ వ్యక్తి ఒప్పుకోడు. లేదు, నాకు పాములంటే చాలా భయం అంటే, లేదు మీరు ఎలాగో చనిపోతున్నారు, ఉరి తీసే బదులు పాము ఎలా చనిపోతే ఏంటి, మాకు సహకరించండి అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఆయనకి ముందు ఒక కింగ్ కోబ్రాని తీసుకొచ్చి పెడతారు. అప్పుడు అతను చాలా భయపడుతూ, వద్దొద్దు నన్ను ఎలా చంపినా పర్లేదు కానీ పాము మాత్రం వద్దు, దాన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది అంటాడు. చూస్తే భయం వేస్తుంది కాబట్టి కళ్ళ గంతలు కట్టి, సారీ ఇంకేం చేసేది లేదు, మిమ్మల్ని పాము కాటుతో చంపేస్తున్నాము అని చెప్పి ఇగో పాము వదులుతున్నాం అని చెప్తారు. కాసేపటికి అతనికి ఒంటి మీద 2 ఘాట్లు పడతాయి. పడిన తర్వాత అతను పాము కాటేసిందని తెలుసుకొని వితిన్ 1 minute అతను చనిపోతాడు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను హార్ట్ అటాక్తో చనిపోయాడని, అతని బ్లడ్లో స్నేక్ బైట్కి సంబంధించిన టాక్సిన్స్ రిలీజ్ అయినాయని రిపోర్ట్ వస్తుంది. యాక్చువల్లీ అతన్ని పాము కాటుతో చంపలేదు, జస్ట్ అతని కళ్ళకి గంతలు కట్టి 2 నీడిల్స్తో ఇలా కాళ్ళ మీద గుచ్చారు అంతే. కానీ అతనికి ఆల్రెడీ ప్రిపేర్ చేయడం వల్ల, నిన్ను పాము కాటుతో చంపేస్తుందని చెప్పి ప్రిపేర్ చేయడం వల్ల అతను చాలా భయపడిపోయి తీవ్రమైన భయానికి లోనై నిజంగానే పాము కాటేసిందేమో అనే భయంతో గుండె చనిపోయాడు. అతని చావుకు కారణం అతని భయమే. ధైర్యంగా ఉండుంటే అతను బతికేవాడు. కరోనా వైరస్ కూడా అంతే. ఇంతమంది చనిపోతున్నారు కదా, చాలామంది, కేవలం అందులో 95% భయంతో చనిపోతున్న వాళ్ళే. ఇప్పుడు సపోజ్ మనలో ఒకరికి కరోనా వస్తుంది, మన కుటుంబ సభ్యులు ఎవరో, బంధువులు ఎవరో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. యాక్చువల్లీ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, బట్ మేబీ అర్లీగా రియాక్ట్ అవ్వడమో లేకపోతే లేట్గా, ఏదైనా ఎప్పుడు రియాక్ట్ అయినా కానీ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత హాస్పిటల్ ప్రయత్నం చేస్తే హాస్పిటల్లో బెడ్ దొరకదు, ఆక్సిజన్ సిలిండర్ దొరకదు, రెమెడీస్ ఇంజక్షన్లు దొరకవు. ఇవన్నీ మనం వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాం. పేషెంట్ని హాస్పిటల్లో వార్డులోనే ఎక్కడ కూర్చోబెట్టేసి, లేకపోతే వచ్చినట్టు అక్కడే నుంచోబెట్టేసి అటు ఇటు హడావిడి చేస్తూ ఉంటాం. మనం హాస్పిటల్లో బెడ్ కోసం పడుతున్న టెన్షను, ఆక్సిజన్ సిలిండర్ కోసం పడుతున్న టెన్షను, రెమెడీస్ ఇంజక్షన్ కోసం మనం తిరగడం, ఈ టెన్షన్, ఈ హడావిడి అంతా పేషెంట్ కళ్ళారా చూస్తాడు. ఇవన్నీ చూసి అతను ఒక ప్యానిక్ లోనయ్యి, ఇంకా అయిపోయింది, బెడ్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, ఇంజక్షన్లు దొరకట్లేదు, ఇంకా నాకు చావే శరణ్యం అని చెప్పి మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనై హార్ట్ అటాక్తో చనిపోతున్నారు హాస్పిటల్లోకి వచ్చి. కానీ న్యూస్ ఏమొస్తుంది, అతనికి కరోనా వైరస్ వచ్చి టైంకి వైద్యం అందక చనిపోయాడు అంటున్నారు అని వస్తుంది న్యూస్ బయటికి. అందులో చాలామంది కేవలం భయంతో చనిపోయిన వాళ్ళే. సరే, మనకేదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండో, డబ్బులు బాగా ఉండో, మొత్తానికి హాస్పిటల్లో బెడ్ దొరికింది, ఆక్సిజన్ సిలిండర్ దొరికింది, రెమెడీస్ ఇంజక్షన్ దొరికినాయి, ట్రీట్మెంట్ తీసుకున్నాం, అయినా సరే చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోతున్నారు, తీసుకొని కరోనా నెగిటివ్ వచ్చినా కూడా చనిపోతున్నారు. ఎందుకు? చాలామంది ఒక 1 week to 10 days ట్రీట్మెంట్ తీసుకొని కరోనా నెగిటివ్ వచ్చి సాధించాం అనుకొని ఆ రోజు సాయంత్రమో తర్వాత రోజో 2 రోజుల తర్వాత చనిపోతున్నారు. ఎందుకని? ఎక్సెస్ మెడికేషన్. ఈ డాక్టర్లు మన బాడీలో ఉన్న వైరస్ని ఎలాగైనా చంపాలి అనే ఇదిలో పవర్ఫుల్ స్టెరాయిడ్స్, చాలా హై డోసేజ్ ఉన్న మందుల్ని మన బాడీలో ఇంజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, మన బాడీలో ఎక్కడ చిన్న వైరస్ ఉన్నా దాన్ని చంపేయాలి. కానీ అంత పవర్ఫుల్ మెడిసిన్స్, స్టెరాయిడ్స్ ఓన్లీ కరోనా వైరస్నే చంపుతాయా? ఇంకా బాడీలో వేరే పార్ట్ మీద ఏం ఎఫెక్ట్ చూపించవా? ఖచ్చితంగా చూపిస్తాయి. వైరస్ అయితే చనిపోతుంది, కానీ అదే టైంలో ప్యారలల్గా హార్ట్ మీద, కిడ్నీస్ మీద, లంగ్స్ మీద, లివర్ మీద అవి చాలా చెడు ప్రభావం చూపిస్తున్నాయి. ఆ ఎఫెక్టే నెగిటివ్ వచ్చాక కూడా ఇంటికి వచ్చి చనిపోతున్నారు చాలామంది. అందుకే డాక్టర్ల మీద టూ మచ్గా డిపెండ్ అవ్వడం మంచిది కాదు. బ్లైండ్గా డాక్టర్ని నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న డాక్టర్లో 95% డాక్టర్లు కాదు, వాళ్ళు చేస్తుంది వ్యాపారం. కిరాణా కొట్లో నిత్యావసర సరుకులు అమ్ముకున్నట్టుగా డాక్టర్లు చేస్తుంది ఏంటంటే మందులు అమ్ముకుంటున్నారు, ఇంజక్షన్లు అమ్ముకుంటున్నారు,
మెడికల్ మాఫియాని క్రియేట్ చేసి బ్లాక్లో అమ్మేటట్టు ఒక కృత్రిమ డిమాండ్ని సృష్టిస్తున్నారు. అందుకని కేవలం డాక్టర్ల మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా, ఇప్పుడు డాక్టర్లను నిందించడమా లేకపోతే ప్రభుత్వాలను నిందించడమా ఇదంతా సెపరేట్ టాపిక్. ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఇవన్నీ సెపరేట్ టాపిక్. అది పక్కన పెడితే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఆలోచించుకుంటే సాధ్యమైనంత వరకు ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం కాదు. సి విటమిన్ తీసుకున్నాను, డి విటమిన్ తీసుకున్నాను, మల్టీవిటమిన్ తీసుకున్నాను, ఇది కాదు. ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకున్నాను, అది కాదు. ఏం తీసుకున్నా మీకు ఏ విటమిన్ కావాలన్నా సరే అది ఓన్లీ ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా తీసుకున్నదే బాడీకి ఉంటబడుతుంది, పర్మనెంట్గా ఉంటుంది. సప్లిమెంట్స్లో తీసుకున్నవి ఎప్పటికైనా రిస్కే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు కరోనా వైరస్ నిజంగా అంత డెడ్లీ వైరస్సా, నిజంగానే అది పవర్ఫుల్లా, లేక మనం వీక్ అయిపోయామని ఆలోచించాలి. నాకు తెలిసినంతవరకు కరోనా వైరస్ కూడా ఒక నార్మల్ ఫ్లూ లాంటిదే. ఇదే వైరస్ ఒక 15-20 ఏళ్ళ సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఎవ్వరు ఇంత సీరియస్ అయ్యేది కాదు, ఎవ్వరు చనిపోయేవాళ్ళు కాదు. కేవలం ఇది జస్ట్ నార్మల్ ఫ్లూ అయినా సరే మనం వీక్ అయిపోవడం వల్ల కరోనా వైరస్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా చెప్తాను నేను, ఎందుకంటే అది నిజంగా అంత పవర్ఫుల్ అయితే, ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఎందుకు ప్రతి ఒక్కరు చనిపోవట్లేదు? కొంతమంది మాత్రం ఎందుకు చనిపోతున్నారు? ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే భయంతో ఉంటారో వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు. లేకపోతే ఎవరైతే ఎక్సెస్ మెడికేషన్ వాడతారో వాళ్ళు మాత్రం చనిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ వైరస్ మనిషి నుంచి మనిషికే వెళ్ళాలా? ఏ ప్రాణి అయితే గాలి తీసుకొని బతుకుతుందో ఆ ప్రతి ప్రాణికి ఈ వైరస్ సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వచ్చినట్టే మనిషి నుంచి కుక్కకి, మిగతా జంతువులకి, పక్షులకి అన్నిటికీ వైరస్ వెళ్ళాలిగా. మనకంటే ఇంజక్షన్లు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి, రెమెడీస్వర్ ఉంది, బతికేస్తాం. మరి పక్షులకి ఎవరు ఇంజక్షన్ చేస్తున్నారు, ఎవరు రెమెడీస్వర్లు ఇస్తున్నారు? ఏ పక్షులు కూడా పిట్టలు ఎందుకు రాలి పడిపోవట్లేదు? వైరస్లు వచ్చి ఎక్కడికక్కడ శవాలు కనిపించాలిగా. పక్షులు, కుక్కలు, ఇతర జంతువులు, పిల్లులు అవి ఎందుకు చనిపోవట్లేదు? వైరస్ వాటిని ఎందుకు అటాక్ చేయట్లేదు? వాటిని చేస్తుంది, కానీ వాటికి ఇమ్యూనిటీ ఉంది, మనకి ఇమ్యూనిటీ లేదు. వాటికి ఎక్కడి నుంచి వచ్చింది ఇమ్యూనిటీ? అవి పగలంతా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఎండలో ఉంటాయి. సూర్యుడి నుంచి మ్యాక్సిమం ఎనర్జీని క్యాప్చర్ చేస్తాయి. అలాగే నైట్ ఏ ప్రాణి కూడా 95% ఏ ప్రాణి కూడా చీకటి పడ్డాక ఆహారం తీసుకోదు. కేవలం మనిషి మాత్రమే 6 తర్వాత 7, 8, 9 కాదు 10, 11, 12 కూడా భోజనం చేస్తారు. ఆ టైంలో భోజనం చేయడం మంచిది కాదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ 6 తర్వాత తినకూడదు. అది మరీ అంత స్ట్రిక్ట్గా ఉండలేం కాబట్టి మ్యాక్సిమం 7-7:30 కల్లా డిన్నర్ అయిపోవాలి. లేట్ నైట్స్ తినకూడదు. ఏమవుతుందంటే 6కి తినడం వల్ల ఏమవుతుందంటే ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే 6 వరకు ఆల్మోస్ట్ 12 అవర్స్ మనం ఫాస్టింగ్ ఉంటున్నట్టు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ ఉంటే అది ఇమ్యూనిటీకి చాలా ప్లస్ అవుతుంది. మనం ఇప్పుడు హిందూస్ పండగల్లో కానీ ఏదైనా పండగ వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఉండమని చెప్పారు పెద్దలు. అలాగే రంజాన్లో ముస్లిమ్స్ ఫాస్టింగ్ ఉంటారు 1 month. అదేంటంటే దాని వెనక ఉన్న కారణం ఏంటంటే దైవ చింతనతో పాటు మన ఆరోగ్యానికి కూడా అది ఎంతో కొంత ప్లస్ అవుతుంది. మనం ఎప్పుడైతే బాడీకి ఫుడ్ ఇంటేక్ కొన్ని గంటల పాటు ఇవ్వకుండా ఉంటామో ఆ టైంలో మన లివరు బాడీలో ఏమైనా రిపేర్స్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసుకుంటుంది. దానికి ఆ టైం ఇవ్వాలి. ఎప్పుడు ఏదో లోపలతో వస్తూ ఉంటే ఆ డైజెషన్కే కాన్సన్ట్రేషన్ అంతా డైజెషన్ మీదే ఉంటుంది, కానీ బాడీలో ఏమైనా ఫారెన్ ఆబ్జెక్ట్ ఏమైనా వచ్చినా, ఏమైనా వైరస్ వచ్చినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి లివర్కి టైం ఉండదు. మనకు ప్రతి బాడీకి హ్యూమన్ అయినా కానీ ఏ క్రియేచర్ అయినా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఒక చిన్న మన ఈ రోజులు ఎలా ఉన్నామంటే చిన్న జలుబు వస్తే ట్యాబ్లెట్ వేసేసుకుంటాం, చిన్న హెడ్ఏక్ వస్తే ఎవరికి అంత ఓపిక లేవు. ఒకరోజు హెడ్ఏక్తో ఉండలేరు, ఒకరోజు జలుబు వస్తే 1-2 రోజులు భరించలేరు, వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నీ బాడీ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంది. ఏమైనా నీకు
వైరస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీ బాడీలో యాంటీబాడీస్ ఆటోమేటిక్గా డిజైన్ చేసింది నీ బాడీ, ఆటోమేటిక్గా యాంటీబాడీస్ వచ్చి దాంతో ఫైట్ చేయాలంటే యుద్ధం జరుగుతుంది. మనలో ఉన్న యాంటీబాడీస్కి మన బాడీలోకి బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే క్రమంలో మనకి తలనొప్పి, ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. 1-2 రోజులు యుద్ధం జరుగుతుంది. కానీ మనకు అంత ఓపీ లేదు. ఈలోపు ట్యాబ్లెట్లు వేసేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకోవడం ఏమవుతుందంటే మన బాడీలోని యాంటీబాడీస్ ఫైట్ చేయకుండానే బయట నుంచి మెడిసిన్ తీసుకొచ్చి ఆ వైరస్ని చంపేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం స్వతహాగా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని మనం కోల్పోతున్నాం. మనం ఫైట్ చేసే కెపాసిటీని కోల్పోతున్నాం. ఆ రకంగా ఇమ్యూనిటీని కోల్పోతున్నాం, వీక్ అయిపోతున్నాం మనుషులు. అందుకని మెడిసిన్స్ మీద టూ మచ్గా డిపెండ్ అవ్వద్దు. మ్యాక్సిమం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ రూపంలోనే తీసుకోండి. మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇంకోటి, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అనగానే ప్రతి ఒక్కరు ఈ మధ్య చూస్తున్నాను. ఒకప్పుడు అంటే టు బి ఫ్రాంక్, కరెక్ట్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మన హ్యూమన్ బాడీ నాన్ వెజ్కి డిజైన్ చేయబడలేదు. వెజిటేరియన్ బాడీ మంది. వెజ్ తినడానికే మన హ్యూమన్ బాడీ డిజైన్ చేయబడింది. ఓకే, సండేస్ తింటాము నాన్ వెజ్, పర్లేదు, దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు ప్రోటీన్ కోసం చికెన్ తినమన్నారు అని చెప్పి ప్రతిరోజు చికెన్ తినడం, వారంలో 3 రోజులు 4 రోజులు చికెన్ తింటున్నారు. చికెన్ తినాలంటే కరోనా తగ్గిపోద్దంటే చికెన్ తినాలి. ఎవరు చెప్పారు చికెన్ తింటే కరోనా తగ్గిపోద్దని? నార్మల్గానే నాన్ వెజ్ ఎక్కువ తింటే హెల్త్ పాడవుతుంది. టూ మచ్ నాన్ వెజ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అలాంటిది ఈ కరోనా టైంలో మళ్ళీ చికెన్ను 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజు, లేకపోతే ప్రతిరోజు చికెన్ తినడం మంచిది కాదు. పైగా మనం తినే చికెన్ మంచిది కాదు. చికెన్ తినడం మంచిది కాదు, మనం తినే చికెన్ మంచిది కాదు. ఎందుకంటే ఏ చికెన్ తింటాం మ్యాక్సిమం అందరం? బాయిలరు, ఫారెన్ కోళ్ళు అవి తింటాం. 4 నెలలు, ఒక కోడి పెరగడానికి 4 నెలలు పడుతుంది న్యాచురల్గా పెరిగితే. అలాంటిది 4 నెలల్లో పెరగాల్సిన కోడికి ఇంజెక్షన్లు ఇచ్చి, స్టెరాయిడ్స్ ఇచ్చి 40 రోజుల్లో పెంచుతున్నారు. కేవలం 40 రోజుల్లో ఒక కోడి చిన్న ఈ సైజు నుంచి పెద్ద ఒక 2 కేజీలు అయిపోతుంది. 1.5 కేజీలు 2 కేజీలు అవుతుంది 40 రోజుల్లో. స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచుతున్నారు. ఆ కోళ్ళు తింటే మనకేమొస్తుంది? ఆ స్టెరాయిడ్స్ ఇండైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి ప్రస్తుతానికి ఏం కాదు కానీ లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ఎక్కువ తినకపోవడమే మంచిది. నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఎవరి చాయిస్ వాళ్ళది. ఏదైనా ప్రోటీన్ ఫుడ్ అయితే మాత్రం, ప్రోటీన్ అయినా ఏదైనా మ్యాక్సిమం వెజ్ రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి నాన్ వెజ్ కన్నా. అలాగే బయట తినొద్దు. బయట ఎవరో వండిన ఫుడ్ వద్దు. స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్లు వద్దు. ఇంట్లో వండిన ఫుడ్డే తిందాం. అదే మంచిది. వాడు ఏ ఆయిల్ కలుపుతాడో తెలియదు. ఆయిల్స్ కూడా మంచివి కావు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉందాం, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుందాం. నేచర్లో సన్ నుంచి మ్యాక్స్ ఎనర్జీ డ్రా చేయాలి. సాధ్యమైనంత వరకు ఎండలో ఉందాం. 4 గోడల మధ్య వద్దు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎవరైతే పొలాల్లో ఉండి పనిచేస్తున్నారో, ఎండలో రోజంతా పొద్దున్న సాయంత్రం వరకు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. నేను నాతో పాటు 30 మంది పనిచేస్తాను లేబరు. ఎవడు మాస్క్ కూడా పెట్టుకోకుండా పనిచేస్తారు. ఎవరికి ఏం కాదు. కానీ ఎవరైతే 4 గోడల మధ్య ఉంటారో వాళ్ళు ఒకసారి అలా బయటికి రాగానే వైరస్ అటాక్ చేస్తుంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, చనిపోతున్నారు. ఏసీలో ఉండడం గొప్ప కాదు. సాధ్యమైనంత వరకు ఎండలో ఉందాం. ఎండలో పని చేసుకున్న వాళ్ళకి సేఫ్గా ఉంటారు. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు పాటిద్దాం. కుదిరితే వీలైనప్పుడల్లా ఫాస్టింగ్ ఉందాం. డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ తాగాలి. యోగా చేద్దాం. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా బ్లాక్ ఫంగస్ ఏదో వస్తుంది. బ్లాక్ ఫంగస్ అంటే ఏం లేదు, ఈ కరోనా పేషెంట్స్లోనే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే జనరల్గానే మన బాడీ ఫుడ్లో కానీ, ఎయిర్లో కానీ, వాటర్లో కానీ కొంచెం ఫంగస్ ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ జనరల్గా హ్యూమన్ బాడీకి ఉంటుంది. రెగ్యులర్ ఇప్పుడు రైట్ నో మనం పీలుస్తున్న గాల్లో ఫంగస్ ఉంటుంది. కానీ మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ కొంత ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అదేం చేయలేదు. కానీ ఈ కరోనా పేషెంట్స్ని ఏమవుతుందంటే ఆ వైరస్ని తగ్గించడానికి ఎక్సెస్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆ స్టెరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇమ్యూనిటీ కంప్లీట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు మనం స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ నిల్ అయిపోయి ఈ ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని బాడీ ఫైట్ చేయలేక ఆ ఫంగస్తో కూడా చనిపోతున్నారు.
యాక్చువల్లీ ఇట్స్ నథింగ్ ఫంగస్, కానీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతే అవి స్ట్రాంగ్లా కనిపిస్తాయి. కరోనా వైరస్ కూడా అంతే, మనం అది స్ట్రాంగ్గా ఏం కాదు, మనం వీక్ అవడం వల్ల అది స్ట్రాంగ్లా కనిపిస్తుంది. సో బీ బ్రేవ్, స్టే సేఫ్.